తమిళనాడులో మరో జనసేన తరహా పార్టీ ఆవిర్భవించిందా? పవన్ మాదిరిగానే టీవీకే అధినేత విజయ్ ప్రయాణిస్తున్నారా? ద్రవిడ రాజ్యంలో ఏకపక్ష విజయం సాధ్యం కాదని పసిగట్టారా? అందుకే ప్రజల కోసం అవసరమైతే పొత్తుకు వెనకడబోనంటున్నారా? డిఎంకే పై పోరాటంతోనే మైలేజ్ వస్తుందని భావిస్తున్నారా? తమిళనాడులో టీవీకే ఆవిర్భావం. డిఎంకేకు బలమైన ప్రత్యర్థినని ప్రకటన. మిగతా పార్టీలకు దీటుగా తొలి ప్లీనరీ. పవన్ ఆదర్శాలను ప్రకటించిన విజయ్. పొత్తులకు సిద్ధమని ప్రకటించిన విజయ్. ఏపీలోని జనసేన తరహా పార్టీ తమిళనాడులోనూ ఆవిర్భవించింది. ప్రముఖ తమిళ హీరో విజయ్ తమిళగా వెట్రి కళగం పార్టీతో రాజకీయ ప్రవేశం చేశారు. తమిళనాట డిఎంకేకు బలమైన ప్రత్యర్థిగా తానే ఉంటానని తమిళ స్టార్ హీరో విజయ్ గట్టి సంకేతం పంపించారు. తమిళగా వెట్రి కళగం టీవీకే పేరుతో ఆయన పెట్టిన పార్టీ తొలి ప్లీనరీని ఇతర సంప్రదాయ పార్టీలతో సమానంగా ఘనంగా నిర్వహించారు. అక్కడ తన భావజాలాన్ని కూడా ఆవిష్కరించారు. అదేమీ కొత్తగా లేదు, కానీ డిఎంకే అన్నా డిఎంకే పాటిస్తున్నవే. అవినీతి పేరుతో పాలకపక్షంగా ఉంది కాబట్టి డిఎంకేను టార్గెట్ చేశారు విజయ్. ఇప్పుడు డిఎంకేతో పోటీ పడితేనే ప్రత్యర్థిగా గుర్తింపు వస్తుందని భావించారు. ఇక పవన్ కళ్యాణ్ రాజకీయ ఆదర్శాలు ఎలా ఉండేవో సేమ్ టు సేమ్ విజయ్ ఆదర్శాలు కూడా అలాగే ఉన్నాయి. రాజకీయ అడుగులు కూడా అలాగే వేస్తున్నారు. అవసరమైతే పొత్తులకు సిద్ధమని ప్రకటించారు. ఆయన తన సొంత రాజకీయ పయనాన్ని, ప్రజల స్పందనను అంచనా వేసుకుని నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక విజయ్ కు సొంత ఓటు బ్యాంకు ఏర్పడడం చాలా కీలకం. సరైన నాయకుడు లేక అన్నా డిఎంకే బలహీనంగా ఉంది. ఇప్పుడు అన్నా డిఎంకే క్యాడర్ విజయ్ వైపు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే విజయ్ తన భావజాలంతో వారిని తన వైపు లాక్కోవాల్సి ఉంది. తమిళనాడులో ఏకపార్టీ విజయం దాదాపుగా అసాధ్యమనే చెప్పవచ్చు. కూటములుగా పోటీ చేసి విజయం సాధిస్తూ ఉంటాయి. డిఎంకే కూడా కూటమిగానే గెలిచింది. విజయ్ కూడా రాజకీయంగా ఓ ఆప్షన్ ఉంచుకుందామన్న ఆలోచనతోనే ఆయన పొత్తులపై ప్రకటన చేసినట్లుగా భావిస్తున్నారు. ఆయన పొత్తు పెట్టుకోగలిగిన పార్టీ అన్నా డిఎంకే మాత్రమే ఉంది. బీజేపీతో సైనికంగా సరిపడదు. డిఎంకే పైనే యుద్ధం ప్రకటించారు కాబట్టి ఆ పార్టీతో చేరరు. మొత్తంగా పవన్ కళ్యాణ్ తరహాలోనే విజయ్ రాజకీయ ప్రణాళికలు ఉన్నాయి. అయితే ఇప్పటికీ ఆయన ఓ సినిమా చేస్తున్నారు. ఫుల్ టైం రాజకీయాలపై దృష్టి పెట్టకపోతే ప్రజలు కూడా సీరియస్ గా తీసుకోకపోవచ్చు.